జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఈరోజు దీక్షానగరము డిష్పల్లి కిల్లారామాలయం వద్ద శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ యొక్క కార్యక్రమాలు మాఘమాసము శుద్ధ ఏకాదశి నుంచి పడితే పౌర్ణిమ వరకు విశేషమైనటువంటి కార్యక్రమాలు జరపబడును. ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క ఏకాదశి అనగా 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు ఈరోజు అంకురార్పణతో మొదలయ్యి కార్యక్రమం ప్రారంభమైంది. కాబట్టి మరుసటి నాడు 9వ తారీఖు రేపు ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్టాపన, దేవతా ఆహ్వానము ఇలాంటి కార్యక్రమాలతో 10వ తారీఖు నాడు స్వామివారి యొక్క సీతారామచంద్ర స్వామివారి యొక్క కళ్యాణమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. అలాగే 11వ తారీఖు నాడు గరుడ శావతో ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతాము. అలాగే 12వ తారీఖు నాడు విశేషమైనటువంటి యొక్క రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది, రథోత్సవం ఉంటుంది. అలాగే 13వ తారీఖు నాడు ఈ యొక్క స్వామివారి యొక్క అశ్వవాహన సేవ ఉంటుంది. దాని తర్వాత 14వ తారీఖు నాడు స్వామివారి యొక్క ద్వాదశ ఆరాధన నాగవెల్లి యొక్క కార్యక్రమాలతో ముగిస్తాము. విశేషంగా ఈ యొక్క 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు ఈ యొక్క 4 రోజులు విశేషంగా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క దీక్షానగర డిష్పల్లి కిల్లారామాలయం సీతారామచంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవ సందర్భంగా భక్తులందరూ పాల్గొని ఈ యొక్క స్వామివారి సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయదలుచుకోవాలని కోరుకుంటున్నాము. తదుపరి ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల సందర్భంగా మా యొక్క దేవాలయం కమిటీ ధర్మకర్తల నుండి పడితే చైర్మన్ గారు, ఈ యొక్క డైరెక్టర్ గారు అందరి యొక్క ఆధ్వర్యంలో, అలాగే వీడీసీ మెంబరు వారి యొక్క ఆధ్వర్యంలో, గ్రామ కమిటీ మెంబర్లందరి యొక్క ఆధ్వర్యంలో, అలాగే మా యొక్క దీక్షానగర డిష్పల్లి గ్రామ వాసులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల భాగంగా వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరపబడును.
కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. డిచ్పల్లి గ్రామంలో గల ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి డిచ్పల్లి కిల్లా శిల్ప కళా నిలయము మేము ప్రతి సంవత్సరము మాఘ పౌర్ణిమ శుద్ధ ఏకాదశి నుండి బహుళ విధియ వరకు ఈ వారం రోజులు మేము బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా నేటి రోజు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంకురార్పణ కార్యక్రమము మేము గ్రామస్తులం అందరము, అంటే రామాలయ కమిటీ కానీ, గ్రామాభివృద్ధి కమిటీ కానీ, గ్రామ యువకులు కానీ, గ్రామ ప్రజలు కానీ, గ్రామ మాజీ సర్పంచులు కానీ, చైర్మన్లు కానీ అందరూ సమన్వయంగా ఉండి అందరూ ఓపికతో ఉండి మేము ఈ యొక్క ఉత్సవాలను చాలా వైభవంగా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. ఈ వారం రోజులు మేము అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. మా గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా, అంతేగాక జిల్లా మొత్తం కూడా జిల్లా నుంచి అన్ని గ్రామాల ప్రజలు మా యొక్క కిల్లా రామాలయంకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది 14వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి మన తెలంగాణలోనే ఒక విశిష్టమైనటువంటి దేవాలయం. ఇక్కడ శిల్పకళా నిలయము సంపద ఉంటుంది కాబట్టి ఎంతోమంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. అందులో భాగంగా మేము ఈరోజు ప్రారంభించడం జరిగినది. అందరము గ్రామస్తులందరం ఐక్యమత్యంతో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము. అందులో భాగంగా మేము రేపు ఏదైతే 10వ తారీఖు నాడు శ్రీరామ కళ్యాణము జరుపుతున్నామో అట్టి కార్యక్రమానికి దేవాదాయ మరియు ఎండోమెంట్ అండ్ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారు, అలాగే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారు, మరి అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మా యొక్క ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రామాలయానికి రావడం జరుగుతుంది. అయితే మా గ్రామం తరపున, మా యొక్క రామాలయ కమిటీ తరపున, వీడీసీ తరపున కూడా ఈ రామాలయాన్ని డెవలప్ చేయడానికి కూడా మేము ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్ళి ఆ యొక్క కొండ సురేఖ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది, మహేష్ కుమార్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు వస్తామని మాకు మాట ఇచ్చిండ్రు. కాబట్టి రేపు 10వ తారీఖు నాడు వాళ్ళు రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులు అనేక సంఖ్యలో వస్తూ ఉంటారు. నేను మీ ద్వారా జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము, ఈ యొక్క అంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఆ యొక్క శ్రీరామచంద్రుడి కృపకు పాత్రలు కాగలరని నేను జిల్లా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. అలాగే ప్రభుత్వానికి కూడా ఏంటంటే ఇప్పుడు యాదగిరిగుట్ట ఏ రకంగా అయితే డెవలప్ చేసిర్రో ఈ కొన్ని సంవత్సరాల నుంచి 14వ శతాబ్దం మందిరము, కొన్ని వసతులు లేని మాట వాస్తవం. ఏదున్నా కానీ మేము ఇట్టి కళ్యాణము కానీ, బ్రహ్మోత్సవాలు కానీ, వైకుంఠ ఏకాదశి కానీ, శ్రీరామనవమి కానీ ఎంతో వైభవంగా చేస్తాము. అన్ని ఖర్చులు కూడా మా గ్రామం నుండే మేము నిధులు సేకరిస్తాము. విరాళాలు సేకరించి ఈ ఉత్సవాలని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ప్రభుత్వం ద్వారా కూడా ఇంకా ఈ యొక్క రామాలయం డెవలప్ కొరకు నిధులు ఇస్తే మేము మంత్రి గారిని కూడా అదే కోరుతూ ఉన్నాము. కాబట్టి నిధులు ఇచ్చి ఈ యొక్క రామాలయాన్ని ఎంతో వైభవంగా తీర్చిదిద్దితే పర్యాటక శాఖ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ శిల్పకళ సంపద వరంగల్ 1000 స్తంభాల గుడి కంటే కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, ఎత్తైన కొండ మీద ఈ దేవాలయం ఉంది కాబట్టి దీన్ని అభివృద్ధిపరచవలసినటువంటి బాధ్యత ప్రజలపైన, ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా అదే కోరుతున్నాము. ఈ రామాలయం డెవలప్మెంట్కు కూడా అధిక నిధులు ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాము. భక్తులందరూ కూడా జిల్లా నలుమూలల నుంచి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసి ఆ శ్రీరామచంద్రుడి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన కిల్లా రామాలయం యొక్క మాఘ పూర్ణిమ ప్రతి ఫిబ్రవరిలో వస్తుంది కాబట్టి మన ఉత్సవాలు ఈ 8న ఈరోజు అంకురార్పణము చాలా అయింది కాబట్టి రేపు శావా కార్యక్రమం ఉంటుంది. 10 నాడు కళ్యాణోత్సవము, మరియు 11 నాడు గరుడ సేవా కార్యక్రమము, మరియు 12 నాడు రథోత్సవము, 13 నాడు చక్కెర తీర్థము, 14 నాడు నాగవెల్లి. ఈ వారం రోజులు మేము వైభవంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాము. మరియు ప్రతి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో మా కిల్లా రామాలయంకు వచ్చి దర్శించుకుంటారు. ఈ ప్రతి సంవత్సరము మాఘ పుణ్యము మరి వైభవంగా చేసుకుంటున్నాం కాబట్టి అతి పెద్ద సంఖ్యలో వచ్చి మాకు ఈ సహకరించగలరని నా యొక్క మనవి. జై శ్రీరామ్. మరియు గ్రామ వృద్ధి కమిటీ మరియు యూత్ సభ్యులు మరియు మన దేవాలయం యొక్క కమిటీ అందరి సమక్షంలో ఈ దేవాలయం యొక్క ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరము.
ఈ 10వ తారీఖు నాడు మనకు కళ్యాణం రోజు మన కొండా సురేఖ గారు ఖచ్చితంగా వస్తానని చెప్పారు. ఖచ్చితంగా ఆమె వస్తే మనకు ఎంతో వైభవంగా మనకు ఏమైనా గుడి కూడా డెవలప్ కావాలని మా యొక్క మనవి అని చెప్తున్నాము. జై శ్రీరామ్.